అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం వేసవికాలం ముగియడంతో అయితే మనమైతే చలికాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్లో ఉన్న డ్రైవర్లను హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. వాతావరణం అనుకూలించడంతో పాటు పీక్స్ సీజన్ ప్రారంభం కావడంతో ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపైన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే డ్రైవర్లపైన ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలలో తీవ్రమైన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి ఆ యొక్క తనిఖీలలో ఎవరైనా సరే అరెస్ట్ అయితే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఎందుకంటే మనకు కొద్దిగా వాన పడినా సరే కువైట్లోని రోడ్లపైన మనం చూసుకుంటే చాలామంది కువైట్ యువకులు వాళ్ళ యొక్క వాహనాలను తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న ఎవరైతే కువైటీలు అయితే వాళ్ళను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామో, అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఏదైనా రోడ్డు ప్రమాదాలు కారణం అయితే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కువైటీలను అయితే అరెస్ట్ చేసి జరిమానా విధిస్తామని చెప్పి, అలాగే ప్రవాసులు అయితే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.